వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ వ్లాగ్స్ అండ్ టాక్స్. మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పాను. నేనైతే చాలా బాగున్నాను. అండ్ కొత్తగా మన ఛానల్లో ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. వచ్చేసి నేను మంచి ఫేస్ మాస్క్ అయితే చెప్పేద్దాం అనుకున్నాను. అది కూడా రైస్ ఫ్లోర్ తోటి అండి. సో రైస్ ఫ్లోర్ అంటేనే తెలుసు కదా, మంచి వైటిష్ అండ్ గ్లోయింగ్ అన్నది మన స్కిన్కి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఇంకెందుకు లేట్ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫేస్ వాష్ చేసుకొని అయితే వచ్చేసాను. ఆయిల్ కూడా హెయిర్కి అప్లై చేశాను. ఒక మంచి టానిక్ నేను మీకు ఇంట్రడ్యూస్ చేద్దామా అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా నా వీడియోస్ని చూస్తూ ఉండండి. నెక్స్ట్ వీడియో వచ్చేసి హెయిర్ టానిక్ వచ్చేస్తుంది. సో వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. సో ఇలా 1 బౌల్ తీసుకుందాము. బౌల్లో 1 స్పూన్ మనం పారాషూట్ ఆయిల్ కానీ ఏదైనా కోకోనట్ ఆయిల్ వేసుకుందాము. ఆ తర్వాత అదే స్పూన్ తోటి 1 స్పూన్ మనం వాటర్ వేసుకుందామండి. 2 వేసుకొని చక్కగా నీట్ మిక్స్ చేసుకుందాం. ఇంతే, క్లీన్సింగ్ దీంతో చేసుకుందాము. సో చూసారు కదా, 1 స్పూన్ మనం కోకోనట్ ఆయిల్లో 1 స్పూన్ వాటర్ వేసుకున్నాము. సో మన స్కిన్ని చక్కగా షైనీగా చేస్తుంది ఇది. సో చక్కగా క్లీన్జింగ్ చేసుకున్నాము. సో ఇది వచ్చేసి మన స్కిన్ చక్కగా క్లీన్ చేసుకుందామండి దీంతో. సో క్లీన్జింగ్ అయితే అయిపోయింది చక్కగా. ఇప్పుడు ఒక క్లాత్ తోటి రబ్ చేసేసుకుందాం. 5 మినిట్స్ మసాజింగ్ అయితే అయిపోయింది కదా, 5 మినిట్స్ అయితే సరిపోతుంది. సో ఇప్పుడు రబ్ చేసేసుకుందాం. సో చక్కగా టవల్ని వాటర్లో డిప్ చేసి ఒకసారి రబ్ చేసుకుందాం. సో చూసారు కదా, మన స్కిన్ మీద ఉన్న డట్ అంతా కూడా పోతుంది. సో చిన్న చేంజ్ అయితే మీరు ఖచ్చితంగా అబ్జర్వ్ చేయొచ్చు మన స్కిన్లో. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ మనం స్క్రబ్బింగ్కి వెళ్ళిపోదాం. సో చూసారు కదా, ఇలాగ 1 బౌల్లో 1 స్పూన్ మనం రైస్ ఫ్లోర్ వేసుకొని ఆ తర్వాత 1 స్పూన్ అలోవెరా జెల్ వేసుకుందాం. ఆ తర్వాత మనం కొద్దిగా ఒక 2-3 డ్రాప్స్ మనం చక్కగా లెమన్ జ్యూస్ వేసుకుందాం. నీట్గా మిక్స్ చేసుకున్నాము. సో చూడండి, ఇలా చక్కగా పేస్ట్ చేసుకున్నాము. రైస్ ఫ్లోర్ కొద్దిగా రఫ్గా ఉంటుంది కాబట్టి స్క్రబ్బింగ్కి చాలా బాగా పనికొస్తుంది. అండ్ మనకి తెలుసు కదా, రైస్ ఫ్లోర్ వచ్చేసి మన స్క్రీన్ వైట్నింగ్కి అలానే బ్రైట్నింగ్కి పనికొస్తుంది. సో మెల్లగా రబ్ చేసుకున్నాము. చూసారు కదా, సో అంతేకాదు అలోవెరా జెల్లో ఉన్న మంచి విటమిన్స్ కూడా మన స్కిన్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఎప్పుడు సర్క్యులర్ మోషన్లో మాత్రమే చేయాలి. అండ్ ఎక్కువ ప్రెషర్ పెట్టద్దండి స్క్రబ్బింగ్ చేసినప్పుడు, జస్ట్ స్మూత్గా చేస్తూ ఉండాలి. ఇది 2 టైప్స్లో పనికొస్తుంది. ఇప్పుడు మనం స్క్రబ్ చేసుకున్నాక చక్కగా అలానే ఫేస్ ప్యాక్ కూడా అప్లై చేసి వదిలేయాలన్నమాట, 2 దీంట్లోనే. సో స్క్రబ్బింగ్ అండ్ ఫేస్ ప్యాక్ 2 దీంట్లోనే అండి, చాలా కూల్గా ఉంటుంది. అలోవెరా జెల్ వేసాం కదా.
సో చూసారు కదా, నేనైతే అప్లై చేశాను. ఒక 15 మినిట్స్ ఉండండి. ఆ తర్వాత వాష్ చేసి ఎలా ఉంటుందో కూడా చూపించేస్తాను. మన స్కిన్ లో చాలా మంచి చేంజ్ కనిపిస్తుంది అనమాట. చక్కటి ఒక వైట్నింగ్ అండ్ గ్లోయింగ్ అన్నది కనిపించేస్తుంది. సో ఈ సీజన్ లో మనకు చాలా ఇంపార్టెంట్ ఇది. వింటర్ సీజన్ లో మన స్కిన్ అంతా కూడా వైటిష్ గా అయిపోతూ ఉంటుంది. సో అలాంటప్పుడు మన స్కిన్ ని ప్రొటెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఈ హెయిర్ మాస్క్ రైస్ తోటి చాలా మంచిది. హెయిర్ కి, స్కిన్ కి రెండింటికి కూడా చాలా మంచిది. సో నేను లైక్ ఆనియన్ హెయిర్ మాస్క్ కూడా చూపిస్తాను ఈ మధ్య. లైక్ మనము మమా ఎర్త్ ఆనియన్ హెయిర్ మాస్క్ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇంట్లోనే అన్నది నేను చూపించేస్తాను. సో దానికి అవన్నీ వీడియోస్ కూడా చూడాలి అని అంటే చక్కటి హెయిర్ టానిక్ కూడా చెప్పేస్తానని చెప్పాను కదా. ఇవి నోటిఫికేషన్స్ అన్ని కూడా రావాలి అని అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ వస్తే వెంటనే చూసేయండి మన వీడియోస్ని. చూసారు కదా, కంప్లీట్గా అయితే డ్రై అయిపోయింది. వాష్ చేసుకొని ఎలా ఉందో కూడా చూపించేస్తాను. సో చూసారు కదా, ఒక చక్కటి చేంజ్. ఇప్పుడు వరకు కూడా కొద్దిగా పిగ్మెంటేషన్ తక్కువగా అయ్యింది నా స్కిన్ అనేది. మీతో నేను మొన్న షేర్ చేసుకున్నాను. సో బ్యాక్ నా కలర్ వచ్చినట్టుగా నాకు కొద్దిగా అంతే అనిపిస్తుంది. చాలా చేంజ్ అనిపిస్తుంది. సో మీకు ఎలా అనిపించింది అని కింద కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా చెప్పేసేయండి. సో సో నేను ఈ ఫేస్ మాస్క్ చేసినప్పుడు నాకు ఇప్పుడే కొరియర్ వచ్చింది. సో వై నాట్ మీతో షేర్ చేసుకోవాలి అని నాకు అనిపించింది. సో ఓపెన్ చేస్తాను. మొన్న చూపించాను కదా సిల్వర్ కలర్ శారీ వస్తుంది అని చెప్పాను. సో అదైతే వచ్చేసింది. ఎంతో నచ్చి తీసుకున్న శారీ ఎలా వస్తుందో చూడాలి. బాగానే ఉన్నట్టయితే ఉంది. సూపర్ కదా. చక్కటి సిల్వర్ షైనింగ్లో ఎప్పటి నుంచి అనుకున్నాను శారీ. క్లాత్ కూడా చాలా బాగుంది. సైడ్కి డిస్ప్లే చేస్తాను. దానికి దీనికి అసలు చాలా బాగుంది. బార్డర్ చూడండి, పైన బార్డర్ ఏం లేదు. సో కిందనే బార్డర్ వచ్చింది. పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది. బ్లౌజ్ చూద్దాం ఎలా వచ్చిందో. సో బ్లౌజ్ చూడండి, సిల్వర్ అండ్ పింక్లో షేడ్లో వచ్చింది. బాగుంది కదా. సో చూస్తారు కదా, మీకు ఎలా అనిపించింది అని కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇలానే నా వీడియోస్ చూస్తూ ఇంకొంచెం ఎంకరేజ్ చేసేసేయండి. మోర్ సబ్స్క్రైబర్స్ తెచ్చేసేయండి. థ్యాంక్ యూ, బాయ్.